ఫుడ్ రెసిపీ వరల్డ్ కి స్వాగతం. ఈ రోజు మనం కర్ణాటకలో తయారు చేసుకునే రాగి ముద్ద ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందులో అన్నం కలపకుండా కేవలం రాగి పిండితో మాత్రమే దీన్ని తయారు చేస్తారు. ఆరోగ్యపరంగా ఇది చాలా మంచిది. దీనికోసం 1 కప్పు రాగి పిండికి 2 కప్పులు నీరు తీసుకొని నీటిని ఒక గిన్నెలో వేసి అవి కొంచెం వేడెక్కాక అందులో 2 స్పూన్ల రాగి పిండి ఇంకా 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని దాన్ని కొద్దిగా తెల్లనివ్వాలి. అది తెల్లడం మొదలుపెట్టిన తర్వాత మిగతా రాగి పిండిని కూడా అందులో వేసి కలపకుండా అలాగే ఉడికించుకోవాలి. ఈ విధంగా ముందు రాగి పిండి కొంచెం నీళ్ళలో వేసి కలుపుకొని తర్వాత మిగతా పిండి వేయడం వల్ల మనం వేసే రాగి పిండి గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఈ పిండిని 10 నిమిషాల నుంచి 15 నిమిషాల సేపు సన్నని సెగ మీద ఆవిరి మీద ఉడికించుకొని అప్పుడు బాగా కలుపుకొని ముద్దలు చేసుకొని సర్వ్ చేసుకోవడమే. 10 నిమిషాల సేపు నేను ఉడికించుకున్నాను. రాగి పిండి ఉడికింది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని చేతులకు కొంచెం తడి చేసుకొని ముద్దలుగా చేసుకోవాలి. ఈ ముద్ద చాలా వేడిగా ఉంటుంది. చేతులు కొంచెం కొంచెం తడి చేసుకుంటూ దీన్ని ముద్దగా చేసుకోవాలి. ఇది పప్పుతో గాని ఏదైనా పులుసుతో గాని చాలా బాగుంటుంది. ఇది డైట్ కంట్రోల్ చేసే వాళ్ళకి చాలా మంచి ఆహారం. ఫుడ్ రెసిపీ వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వంటల కోసం foodrecipeworld.com వెబ్సైట్ ని సందర్శించండి.